ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పసిగట్టి చావుగొట్టి చెవులు మూసి నిలువున నిప్పుల్లో తగలబెట్టమన్నమాట. ఆ విడ్డూరం చూడటానికి అంతా వెళ్తున్నారమ్మా. ఆ భయంకర స్వరూపం మీరు కూడా చూడాలమ్మా. మీరు చూశారుగా, ఇక వెళ్ళండి వెళ్ళండి.
పంచడం చేత కాలేదని చెప్పుకోవడానికి సిగ్గు లేదు. పండవతలకి ఎన్నడూ ఎవరికి ఏ అపకారం తలపెట్టలే నాకు ఏమిటి పరీక్ష? పరీక్ష కాదు ప్రభు, కక్ష, ఉపకార చింతనకు శిక్ష. దీనికంతటికీ కారణం ఆ విశ్వాసఘాతకి సైరేంద్రి. సైరేంద్ర? ముమ్మాటికి అది కీచుకునిపై పగ చల్లారక గంధర్వులం నగరం మీదకు పురికొలిపింది. అంతేనంటావా దేవి? అక్షరాల. ఎవరక్కడ? సైరేంద్రుని మా సముఖానికి తీసుకునిరా. నా తమ్ముడు కీచకుడే ఉంటే ఈ దేశానికి ఏ దురవస్థ వచ్చేది కాదు. అమ్మా, ఇంతటి వీరకుమారుడు బ్రతికుండగా తమ్ముడు పోయాడన్న విచారమేనమ్మా. ఆ రాక్షసుని పట్టి కొట్టి తిట్టి నేను హతమారుస్తాను. ఇంతటి స్వల్ప విషయానికి ఒక ఆడదాని రక్షించడమా? అవమానం. మీకు కాదు, మాకు. ఒక్కగానొక్క కుమారుడు, పసివాడు నాయన. మీరెప్పుడు ఇంతే నాన్నగారు. జన్మానికి ఒకసారి నాకు ఆవేశం వస్తుంటుంది, అది కాస్త మీరు చల్లారుస్తారు. రే, ఇది వారి దోషము కాదురా, కడుపు తీపి. అగునా అగును. కుమార, శత్రువు ఒక మాయావియట. ఓ, అదా మీ సందేహము. వాడు మాయావి అయినా మహేశ్వరుడైనా నా కత్తికి పదులున్నంత వరకు ఎత్తిన చెడ్డ దించదు, దంచి పారేస్తాను. భుజాలు అదంతా. అమ్మా, నన్ను ఆపవారు. మన జాతకంలో వెనకడుగు వేయడమే కాదు, ముందడుగు వేయడం మనకు జాత కాదు. సైరంత్రి, నీకు మేం చేసిన ఉపకారం అపకారంగా పరిణమించటం మా దురదృష్టం. మా ప్రాణానికి ప్రాణంగా ఉన్న కొండంత తమ్ముడిని హతం చేయించావు, పుట్టిల్లు బుగ్గ చేసావు. ఇంకా నీ కక్ష తీరలేదా? మహారాణి, మాపై కోపం ఉంటే మమ్మ సాధించు. అన్నము పిన్నము ఎరుగని అమాయక ప్రజలు ఏం చేశారని అల్లకల్లోలం. క్షమించండి మహారాణి, నగరంలో చెలరేగే విధ్వంసానికి నేను నా భర్తలు ఎన్నటికీ కారణం కాదు. మేము నమ్మలేం. ఆ నమ్మకం నీవే పోగొట్టుకున్నావు. మహారాజా, నా మాట నమ్మండి, నేను నిరపరాధిని. నీవు నిజంగా నిర్దోషివైతే నీ గంధర్వపోతలని రప్పించి శాంతి స్థాపన గావించు, లేదా కొలువు తాలించి నిష్క్రమించవలసి ఉంటుంది. మహారాజా, మారు మాట్లాడకుండా రాజాజ్ఞను పాటించు. అజ్ఞాతవాసం అంతమయ్యే ఈ స్థితిలో ఏమిటి వైపరీత్యం? చివరకు మన చిరంజీవుల వలన మన గుట్టు బట్టబయలు కావడం. మళ్ళీ అరణ్య అజ్ఞాతవాసాలు సాగించక తప్పదేమో. ఇప్పుడు ఏమిటి మార్గం? ఆ మాధవుడే అడ్డుపడాలి. భావనందరూ రహస్యంగా సమాలోచనలు జరుపుతున్నారు. నేనేమీ అంతరాయం కలిగించలేదు కదా. అన్నట్టు కోటలో ఏదో కోలాహలంగా ఉందట. ఎందుకో? ఆపన్నులతో పరిహాసమా బావా? సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడమైన నీకు తెలియనిదేమున్నది? ఇంతమంది మహామహులు, బల సంపన్నులు ఉండి ఈ చిన్న ఆపద తప్పించలేకపోయారు. ఈ అపాయం నుంచి తప్పించే ఉపాయం నీవే చూడాలి బావా. నేనా? అవునన్నయ్యా, ఆపద్బాంధవుడు, పాండవ పక్షపాతివైన నీవే అందుకు దక్షుడవు. ఎలాగైనా ఈ ఆపద నుంచి నీవే తప్పించాలన్నయ్యా. సరే, తప్పదంటే ఒప్పక తప్పేదేముంది. సరే, వాళ్ళని నాకు వదిలేయండి. ఇక మీ పనుల్లోకి మీరు వెళ్ళండి.